హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బేబీ పొటాటో తోటి దమ్ ఆలు కుర్మా చేద్దాం. రెసిపీ స్టార్ట్ చేద్దాం, చూద్దాం రండి. దమ్ ఆలు రెసిపీకి ఇప్పుడు ఓ పావు కిలో చిన్నది బేబీ పొటాటో తీసుకోవాలి, ఈ సైజు. ఇప్పుడు వీటిని 2 సార్లు వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుందాం. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే పొటాటోస్ అన్నీ ఉడికిపోతాయి. కుక్కర్ పెట్టుకుందాం. విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి 3 విజిల్స్ అయినాయి కదా, కుక్కర్ మూత తీసి చూద్దాం. దుంపలు అయితే ఉడికిపోయినాయి. దుంపలు వీటిని ఇప్పుడు తొక్కలు తీసుకుందాం. ఈ తొక్కలు తీసుకుని ఒకటొకటి ఈ స్పూన్ తోటి ఇలాగా 3 చోట్ల ఘాట్లు పెట్టుకుంటే ఈ మనం కుక్ చేసిన మసాలా అంతా కూడా వీటికి వెళ్ళి పొటాటో బాగుంటుంది, దుంపల టేస్ట్ వస్తాయి. మొత్తం ఇలా అన్నీ ఒలిచేసుకుని ఇలాగా 2-3 ఘాట్లు పెట్టుకుంటే స్పూన్ తోటి సరిపోద్ది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ బంగాళదుంపలు ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు వీటికి పట్టేలాగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకుంటే కొంచెం వేగాక ఈ ఉప్పు కారం దీనికి పట్టాక తీసేద్దాం దుంపలకి. ఒక గరిటె నూనె వేసుకుని జీడిపప్పు, అల్లం, చిన్న ఇంచు అల్లం, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటా. మొత్తంగా ఇవన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం, చల్లారబెట్టి ఒక ప్లేట్లో తీసుకుని మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయని చల్లారబెట్టి టమాటా ఉల్లిపాయ ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 2 గరిటెలు నూనె వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, ఒక యాలక్కాయ, 3 లవంగాలు. ఇవి కొంచెం వేగాక ఈ ఉల్లిగడ్డంతా వేసేసుకోవాలి.
ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక స్పూను ఇంట్లో ఆడుకున్న గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా దీంతో వేయించేసుకుందాం. అయిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. బంగాళదుంపలో కొంచెం కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం చాలు. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడరు, ఒక స్పూన్ గరం మసాలా, ఇప్పుడు ఇలా కొత్త ఉడుకుతుంది కదా, దీంట్లో మనం ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు అయితే కొద్దిగా తగ్గింది, ఒక అర స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ వేవీ పొటాటోని ఇందులో వేసేసుకుందాం. ఈ మసాలా అంతా దీనికి పట్టి దగ్గరికి అలాగే ఎగరనివ్వాలి. ఇప్పుడు గ్రేవీ అంతా ఇలా వచ్చింది కదా, ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే ఈ ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇంకా ఆయిల్ సెపరేట్ అవ్వలేదు, కొద్దిగా సెపరేట్ అయితే ఈలోగా మనం కసూరి మెంతి వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, సన్నగా కట్ చేసుకుని. ఇలా సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి. ఫుల్ పెడితే మాడిపోద్ది, ఎందుకంటే ఉల్లిపాయ ముద్ద మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దానివల్ల మాడిపోద్ది. ఇలా కలుపుకుంటూ సిమ్లోనే ఉంచుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. బేబీ పొటాటో దమ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. బాగా వచ్చింది కదా. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. సాంబార్ పెట్టుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. బేబీ పొటాటో దమ్ కర్రీ చూడండి రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా. ఎక్సలెంట్గా ఇలాగే చేసుకోండి చూపించినట్టే. ఇది పావు కేజీ బేబీ పొటాటోలు, అర కేజీ అయితే ఇంకొంచెం మసాలాలు కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. రైస్ పెట్టుకుని తిని చూపిస్తాను. బేబీ పొటాటో దమ్ కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. గ్రేవీ తోటి ఇలాగే చేసుకోండి. దీనికి నేను కాంబినేషన్ మజ్జిగ చారు పెట్టాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇలా మజ్జిగ చారు చేసుకుంటే దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందు బంగాళదుంప కలిపి చూద్దాం. బాగా కుక్ అయ్యి బాగుంది కర్రీ.
మసాలా ఫ్లేవర్ తోటి కమ్మగా చాలా బాగుంది. కారం కారంగా కమ్మగా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అలా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మంచి వీడియోతో.